సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. 5 నెలల క్రితమే పెళ్లైంది. కోటి ఆశలతో అత్తారింట్లోకి అడుగుపెట్టింది. అందరితో కలిసిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఈ మధ్య గర్భవతి అయింది. తల్లిదండ్రులు లేకపోవడంతో అక్కే ఆమెకు సర్వస్వం. దీంతో ఈ మధ్య అంతా సాఫీగా సాగుతోంది అని అక్కకు కాల్ చేసి చెప్పింది ఆ నవవధువు. ఇంతలోనే రోజుల వ్యవధిలో చెల్లెలి భర్త నుంచి ఫోన్ కాల్. మీ చెల్లి ఆత్మహత్య చేసుకుంది అని. అంతా హ్యాపీ. అక్క నేను సంతోషంగా ఉన్నా అంటూ చెప్పిన చెల్లి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఆ అక్కకు అర్థం కాలేదు. ఇంతకీ ఆ నవవధువు ఆత్మహత్యకు కారణం ఏంటి? కొందరు ఆడవాళ్లకు పెద్ద పెద్ద కోరికలే ఉండవు. చిన్న చిన్న ఆనందాలతో సంతృప్తి పడుతూ ఉంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులతో ఉన్నంతకాలం జీవితం ఒకలా ఉంటుంది. అదే అత్తారింటికి వెళ్తే జీవితం మారిపోతుంది. పుట్టింట్లో ఉన్నంత ఫ్రీడమ్ అత్తారింట్లో ఉండదు. అదే జరిగింది పుష్పాంజలి జీవితంలో. రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్లో నవవధువు ఆత్మహత్య కలకలం రేపుతోంది. కిరణ్ కుమార్ అనే వ్యక్తికి పుష్పాంజలితో 5 నెలల క్రితం పెళ్లైంది. సాఫీగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో ఓ గుడ్ న్యూస్. పుష్పాంజలి గర్భవతి అని నిర్ధారణ అయింది. అందరూ హ్యాపీ. అక్కకు విషయం చెప్పింది. ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. టైం కుదుర్చుకొని ఇంటికి రమ్మని చెప్పింది. తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుంచి అన్నీ తానే చూసుకున్న అక్క దగ్గరకు వెళ్లాలని అనుకుంది పుష్పాంజలి. విషయాన్ని భర్తకు చెప్పింది. శ్రీమంతం అప్పుడు వెళ్దు అని సర్ది చెప్పి ఆయన బయటకు వెళ్లిపోయాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కిషన్ బాగ్లో నివాసం ఉండే పుష్పాంజలి సోదరుడు శివకరణ్ వాషింగ్ మిషన్ తీసుకుని అక్క ఇంటికొచ్చాడు. అక్క గదిలో ఉందని తెలిసి తలుపు తట్టాడు. ఆమె ఎంతకు తలుపు తెరవలేదు. దీంతో భర్త మామ 100కు డయల్ చేయగా పోలీసులు వచ్చి తలుపులు తెరిచారు. అప్పటికే పుష్పాంజలి గదిలో ఫ్యాన్కు చీరతో ఊరేసుకుని వేలాడుతోంది. అంతే, అందరికీ గుండె ఆగినంత పనైంది. అక్క ఇంటికి పంపించలేదనే పుష్పాంజలి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భర్త కిరణ్ చెప్పారు. రాత్రి 10 గంటలకు పుష్పాంజలి తన అక్కకు ఫోన్ చేసింది. అర్జెంటుగా చూడాలని మాట్లాడాలని ఉందని చెప్పినట్టు మృతురాలి అక్క చెప్పింది. ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు అని బోరున విలపించింది. చెల్లి మృతిపై తనకు అనుమానం ఉందని పోలీసులకు తెలిపింది. దీంతో అత్తారింటి వారి వేధింపులు ఏవైనా ఉండి ఉంటాయా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు.